ఏపీలో ఆ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్కే. పైగా తెలుగుదేశానికి కంచుకోట. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్పై గెలిచిన ఆ ఎమ్మెల్యే ఏడాది తిరగకుండానే వైసీపీ తీర్థం పుచ్చుకుని అధికార పార్టీకి బలంగా మారారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఎమ్మెల్యే సినారియో చేంజ్ అయ్యాయని టాక్. హ్యాట్రిక్ విక్టరీ కోసం తహతహలాడుతున్న ఆ ఎమ్మెల్యేకు తిప్పలు తప్పేలా లేవు. అధికార పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే గారి హ్యాట్రిక్ కలమాట దేవుడెరుగు. ముందు డిపాజిట్ దక్కి పరువు నిలబడుతుందా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. పైగా రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఆ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించబోతోందట. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన నియోజకవర్గం ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. అది ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు సిటీ. ఉమ్మడి రాష్ట్రంలో 4 జిల్లాల పరిధిలో ఒకప్పుడు అదే ఏకైక ఎయిర్పోర్ట్. రాష్ట్ర విభజన తర్వాత అది కాస్త అంతర్జాతీయ విమానాశ్రయంగా అప్గ్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత కూడా ఎయిర్పోర్ట్ సిటీలో కానీ ఆ సిటీ రాజకీయాల్లో కానీ పెద్దగా మార్పు వచ్చిందేమీ లేదు. అయితే రాజకీయ సంచలనాలకు మాత్రం ఇక్కడ ఎప్పుడూ కొదవ ఉండదు. ఆ నియోజకవర్గం పేరే గన్నవరం. దశాబ్ద కాలంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీదే ఏకఛత్రాధిపత్యం. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ రాబోయే ఎన్నికల్లో 3వ సారి కూడా గెలవాలని, హ్యాట్రిక్ విక్టరీ కొట్టేయాలని ఎదురు చూస్తున్నారు. అయితే హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న వంశీకి ఈసారి మాత్రం తిప్పలు తప్పవని అంటున్నారు రాజకీయ ఉద్దండులు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలని సామెత ఎమ్మెల్యే వంశీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. నిత్యం వివాదాలతో సహవాసం, నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే అనుచర గణం, పార్టీ మార్పు, బలమైన ప్రత్యర్థి, సొంత పార్టీలో కుంపటి, కుల సమీకరణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఈసారి వంశీ విజయాన్ని అడ్డుకోవడానికి రెడీగా ఉన్నాయని అంటున్నారు. రెండు 2014-2019 ఎన్నికల్లో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికార పార్టీలో కీలకంగా ఉన్న కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సన్నిహితుడు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చొరవతో వంశీ వైసీపీ గూటికి చేరిపోయారు. అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు. వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా మారారు. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా అనధికారికంగా మాత్రం అన్నింటా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వంశీని బాగానే ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబు సామాజిక వర్గం నుంచి ఆయన్ని తిట్టే నాయకుల్లో వంశీ ముందు వరుసలో ఉండడమే అందుకు కారణం. అయితే టీడీపీ వ్యతిరేకతను భుజాన వేసుకునే క్రమంలో వంశీ అనుసరించిన వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో సొంత సామాజిక వర్గానికి కూడా ఆయన దూరమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలంగా నిలబడిన సొంత సామాజిక వర్గంతో పాటు మరో బలమైన సామాజిక వర్గం యాదవుల నుంచి ఎదురుగాలి వీస్తోంది. అదే సమయంలో జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో నియోజకవర్గంలో మ్యాచ్ విన్నర్గా ఉన్న కాపు ఓటు బ్యాంకు కూడా ఈసారి వంశీ ప్రత్యర్థికి ప్లస్ అవనుంది. ఇక వంశీ పార్టీ మార్పు తర్వాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వంశీకి ప్రత్యర్థిగా బరిలోకి దిగిన దుట్టా రామచంద్రయ్య వర్గంతో ఎమ్మెల్యే వంశీకి పొసగడం లేదు. అదే సమయంలో గత ఎన్నికల్లో వంశీకి ముచ్చెమటలు పట్టించిన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ టికెట్ ఖాయం చేసుకున్నారు. యార్లగడ్డకు సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. అదే సమయంలో దుట్టా కూడా లోపాయికారిగా యార్లగడ్డకే మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దుట్టా వర్గంలో చాలామంది ఇప్పటికే యార్లగడ్డకు టచ్లోకి వెళ్లిపోయారు కూడా.
ఇక గన్నవరంలో వంశీకి ఉన్న మరో ప్రధాన అడ్డంకి జనసేన టీడీపీ పొత్తు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా భాగస్వామ్య పక్షమైన సిపిఐ అభ్యర్థికి జనసేన మద్దతు ఇచ్చింది. ఈసారి ఆ ఓటు బ్యాంకు పూర్తిగా టీడీపీ వైపు మారిపోయే అవకాశాలున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే జనసేన ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. మొదటి నుంచి జెండా మోస్తున్న నాయకులకు తోడుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నేతలు పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీలో యువ పారిశ్రామికవేత్తల చేరికలతో గాజు గ్లాసు హడావుడి బాగా పెరిగింది. నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామంటూ వెళ్లి అండగా నిలబడుతున్నారు. జనసేన నేతలకు తోడుగా వారితో కలిసి సాగేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు సైతం సంకేతాలు పంపుతున్నారు. ఇక వంశీ ప్రధాన ప్రత్యర్థి యార్లగడ్డ నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారు. విజయానికి అవసరమైన అన్ని పావులు సిద్ధం చేసుకున్నారు. జనసేన టీడీపీ కాంబోలో వైసీపీకి చిల్లు పడబోయే బలమైన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గన్నవరం ప్రజానీకం కూడా టీడీపీ ఎమ్మెల్యే వంశీకి, వైసీపీ అనధికారిక ఎమ్మెల్యే వంశీకి చాలా తేడా ఉందని అంటున్నారు. వ్యక్తిగతంగా వంశీని ఇష్టపడేవారు సైతం ఈసారి పెదవి విరుస్తున్నారు. మరి ఈ సమీకరణాలన్నీ దాటుకుని వంశీ హ్యాట్రిక్ కొడతారా అన్నది తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.